దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. 12 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో మొత్తం 1600 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,81,000 పోలింగ్ బూత్లలో పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండో దశ పోలింగ్ లో భాగంగా తమిళనాడులో 38 లోక్సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో మొత్తం 39 స్థానాలుంటే వాటిలో వేలూరు లోక్సభ స్థానంలో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. దశాబ్దాల తర్వాత తమిళనాడు ఎన్నికల్లో కరుణ జయ లేకుండా పోలింగ్ జరగబోతోంది. దీంతో ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. జయ వారసులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి ప్రచార బాధ్యతలు తీసుకుంటే కరుణానిధి వారసుడిగా స్టాలిన్ ప్రచారంలో దూసుకుపోయారు. తమిళనాడులో పోలింగ్ ఏర్పాట్ల గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ లైవ్ గా అందిస్తారు. దినకర్, చెప్పండి, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎన్నికల సంఘం అధికారులంతా కూడా తమిళనాడుతో పాటు చెన్నైలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈవీఎంలు తరలించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రిమోట్ కంట్రోల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు ఉదయమే మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అత్యంత సెన్సిటివ్ ఏరియాస్ అయినటువంటి వాటి దగ్గర మాత్రం చాలా బలమైనటువంటి పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దక్షిణ తమిళనాడు కిందికి వెళ్లే కొద్దీ ఏదైతే ఉందో మదురై, కోయంబత్తూర్, ఆ తర్వాత కన్యాకుమారి వైపు వెళ్తున్నట్టు కొద్దీ ఎక్కువగా అక్కడ పోలీసుల బలగాలను అధికంగా మోహరించినట్టు కూడా మనకు తమిళనాడు పోలీసులు చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల లోపల వచ్చిన వారికి కూడా 8 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని కాసేపటి కిందట తమిళనాడు ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మరొక వైపు అయితే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలకి మొత్తం తమిళనాడులో 39 పార్లమెంటు సెగ్మెంట్స్ ఉంటే వేలూరు ఎన్నికలు మాత్రం వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. 38 పార్లమెంటు స్థానాలకు మాత్రమే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 860 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 18 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి రేపు నెలకొని ఉంది. దీనికి సంబంధించి 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఓవరాల్గా చూస్తే 5,90,00,000 మంది ఓటర్లు తమిళనాడు వ్యాప్తంగా ఉన్నారు. తాజాగా వచ్చినటువంటి సెన్సెక్స్ ప్రకారం ఈ ఓటర్లందరినీ గుర్తించామని, వీరందరికీ ఓటర్ స్లిప్పులు జారీ చేశామని కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం టీనగర్లో ఉన్నాం. టీనగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అత్యధికంగా సినిమాకు సంబంధించినటువంటి సెలబ్రిటీలంతా కూడా రేపు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నటుడు సూర్య కుటుంబంతో పాటు రజనీకాంత్, త్రిష, కమల్ హాసన్, తర్వాత కోలీవుడ్కు సంబంధించినటువంటి సెలబ్రిటీలంతా కూడా రేపు ఉదయం 10 గంటల లోపల తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, ఇప్పటి వరకు కూడా, ఈరోజు రాత్రి వరకు కూడా ఓటర్లను సాధ్యమైనంత త్వరగా తమకు ఆకర్షింపజేసుకోవడానికి మాత్రం అన్ని ప్రలోభాలు పెడుతున్నటువంటి పరిస్థితి తమిళనాడులో జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఎవరు పైచేయి సాధిస్తే వారికి ఇక్కడ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత అత్యధికంగా పార్లమెంటు స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు అసెంబ్లీ ఎన్నికల్లో తేలింది. ఇప్పుడు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తేలడం జరిగింది. జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్నటువంటి తొలి ఎన్నికల్లో ఈసారి స్టాలిన్ ఎక్కువగా సీట్లు సంపాదిస్తారా, లేకపోతే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి పన్నీర్ సెల్వం, ఆ తర్వాత ఎడప్పాడి పళనిస్వామి బృందం ఏమన్నా అధికమైన సీట్లు సాధిస్తారా, లేకపోతే వీరి ఇద్దరి ఓట్లను చీల్చడానికి అటు కమల్ హాసన్ లేకపోతే టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు పోలింగ్ జరగబోతున్నటువంటి దాన్ని బట్టి ఇక్కడ ఎన్నికల
ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం తెలుసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే దక్షిణ తమిళనాడులో మాత్రం పూర్తి స్థాయిలో ఓటర్లందరినీ కూడా ప్రలోభ పెట్టడానికి కోయంబత్తూర్, మధురై, ఆ తర్వాత తేని, ఆ తర్వాత కన్యాకుమారి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా కూడా ఇప్పటికీ కూడా డబ్బులు పంచుతూ అధికారులకు పట్టుబడుతున్నటువంటి వైనం ఇంకా తమిళనాడులో కొనసాగుతుంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి అంటే మార్చి 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 140 కోట్ల రూపాయల క్యాష్ను సీజ్ చేశారు. 250 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారంని, ఆ తర్వాత నగదును కూడా అధికారులు తమకు స్వాధీనపరచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల కొన్ని గొడవలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలా సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే బాహాబాహి యుద్ధానికి దిగేటువంటి సిచ్యుయేషన్. ఎందుకంటే మాస్ ఓటర్ కీలకమైనటువంటి ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకి మాస్ ఓటర్లు బలంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రేపు అత్యంత సెన్సిటివ్ ఏరియాస్లో మాత్రం కేంద్ర బలగాలను మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే పార్టీ తరఫున బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, ఆ తర్వాత డిఎండికే అధ్యక్షుడు సినీ నటుడు విజయకాంత్, తర్వాత పాటాలి మక్కల్ కచ్చి పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి రామదాసు, ఆ తర్వాత ఎడపాడి పళనిస్వామి, తర్వాత పన్నీర్ సెల్వం వీళ్ళంతా కలిపి ఒకవైపు ప్రచారం చేయడం జరిగింది. మరొకవైపు డిఎంకే పార్టీకి సంబంధించి అలయన్స్, కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నటువంటి వారి తరఫున రాహుల్ గాంధీ వచ్చారు, ఆ తర్వాత స్టాలిన్తో పాటు కన్నిమోలి, దయానిధి మారన్ లాంటి వాళ్ళ నేతలంతా కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే స్టాలిన్ పోటీ చేయట్లేదు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయన మొత్తం అంతా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వేలూరు ఎన్నిక ఆగిపోవడానికి సంబంధించి డిఎంకే మాత్రం పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం కూడా మనం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కలవడం జరిగింది. వారు మాత్రం దీనికి కోర్టుకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం అయితే వేలూరు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి మాత్రం ఈసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ అన్నాడీఎంకే ఒక ఎమ్మెల్యే నేత వేసినటువంటి పిటిషన్ని మద్రాస్ హైకోర్టు కాసేపటి కిందటే కొట్టివేసినటువంటి పరిస్థితి తాజాగా మనకు అందినటువంటి సమాచారం. సో చూస్తే తమిళనాడులో ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది జయలలిత, కరుణానిధి. వీరిరువురు లేకుండా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 2021లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడు రజనీకాంత్ కూడా వస్తారు, ఇప్పుడు కమల్ హాసన్, టీటీవీ దినకరన్, ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ ఎన్నికల్లో పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించాల్సినటువంటి పరిస్థితి రెండు పార్టీల్లోనూ నెలకొని ఉంది. అయితే అన్నా డిఎంకేతో పోలిస్తే అన్నా డిఎంకే పూర్తిగా మోడీ పైన డిపెండ్ కావడంతో తమిళనాడులో మాత్రం యాంటీ మోడీ ఎక్కువగా ఉండడంతో అది అన్నా డిఎంకే బదులు మోడీ ఎంకే అనేటువంటి పేరు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ఓటరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నా డిఎంకే వైపు వెళ్తాడా లేకపోతే డిఎంకే వైపు వెళ్తారా అన్నది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. దాదాపు 38 నియోజకవర్గాలకు గాను 860 మంది అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆ తర్వాత 18 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు గాను 264 మంది అభ్యర్థుల జాతకాన్ని 5 కోట్ల 90 లక్షల మంది ఓటర్లు ఎలా ప్రభావితం చేస్తారనేది చూసుకోవాలి. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం జయలలిత ఉన్న సమయంలో అప్పుడు దాదాపు 39 స్థానాలకు గాను 37 స్థానాలు అంటే 47% ఓటింగ్ పర్సెంటేజ్తో జయలలిత స్వీప్ చేయడంతో కేవలం ఒక ఎంపీ బీజేపీకి వెళ్ళింది, మరొక ఎంపీ వచ్చి డిఎంకేకి మాత్రమే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జయలలిత లేకుండా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే ఎలాంటి బలాన్ని చూపిస్తుందన్నదే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులందరూ కూడా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. డిఎంకే మాత్రం ఇప్పటికే ప్రీపోల్ సర్వేల ప్రకారం డిఎంకే వైపు మొగ్గు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది మాత్రం ఆసక్తిగా ఉన్నటువంటిది అంశం. అయితే మే 23వ తారీఖున ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ఓటర్ ఈసారి తెలివిగా ఎవరికి ఓటు వేయబోతున్నారు, అత్యంత చైతన్యవంతులైనటువంటి తమిళనాడు ఓటరు ఎవరు ఎన్నుకుంటారన్నదే రేపు జరగబోతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 38 పార్లమెంటు నియోజకవర్గాలకి పక్కనే ఉన్నటువంటి పాండిచ్చేరిలో కూడా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిలో కూడా ఒకే ఒక్క స్థానం ఉంది. అక్కడ అన్నా డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ స్థానాలకు అక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. క్రాంతి. ఓకే దినకర్, లైవ్ లో మీరు మాతో కంటిన్యూ అవ్వండి. యూపీలో అలీగఢ్ నుంచి మా ప్రతినిధి అరుణ సిద్ధంగా ఉన్నారు, మరోవైపు ఒడిషా నుంచి మా ప్రతినిధి రవిచంద్ర, అలాగే బెంగళూరు నుంచి మా ప్రతినిధి ఆశా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆశా దగ్గరికి వెళ్దాం. ఆశా, చెప్పండి, మార్నింగ్ నుంచి మీరు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు, పోలింగ్ సామాగ్రి అంతా డిస్ట్రిబ్యూట్ చేశారా? డీటెయిల్స్ ఏంటి?
ఎస్, గుడ్ ఈవినింగ్ క్రాంతి. మార్నింగ్ నుంచి కూడా కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యంగా బెంగళూరు సెంట్రల్ ప్రాంతం నుంచి మనమైతే సమాచారం అందిస్తూ వచ్చాము. ఈ ప్రాంతంలో ముఖ్యంగా బెంగళూరు సెంట్రల్ చామరాజపేటలో ఉన్నటువంటి కేంద్రంలో 241 కేంద్రాలకు అక్కడి నుంచి ఈ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సెస్ అనేవి ప్రత్యేకంగా పంపిణీ జరిగింది. అయితే సాయంత్రం సుమారు 3:30-4 ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురియడంతో వారి యొక్క కార్యక్రమం ఏదైతే ఈ బూత్ నుంచి పంపించేటటువంటి ఈ పోలింగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అంతరాయం కూడా కలిగింది. అయితే అక్కడి నుంచి పోలింగ్ నుంచి ఆ బాక్సెస్ పంపిణీలో కాసేపు అంతరాయం కలగడంతో సుమారు 1 గంట పాటు కూడా పని అనేది జాప్యం ఉంది. ఆ తరువాత అక్కడి నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి వేరొక 241 కేంద్రాలకు కూడా అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సెస్ తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తం కర్ణాటక రాష్ట్రంలో 58,169 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఈ 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి. అదే విధంగా రూరల్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 21,90,000 పైగా కూడా ఓటర్లు ఉన్నారు. సెంట్రల్ ప్రాంతంలో అయితే ఏదైతే మనం మార్నింగ్ నుంచి రిపోర్ట్ చేసుకుంటూ వచ్చామో ఆ ప్రాంతంలో 19,31,456 పైగా కూడా ఉన్నారు. కోలార్, మైసూర్, చామరాజపేట, చిక్మంగళూరు, తుమ్మకూరు, బెంగళూరు సెంట్రల్, రూరల్, నార్త్, సౌత్, ఇంకా కోలార్ ఈ 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా అత్యంత కీలకమైన చోట్లుగా మనం బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, అదేవిధంగా తుమ్మకూరు, హాసన్ అండ్ కోలార్ ప్రాంతాలుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే హాసన్ ప్రాంతం నుంచి ఈసారి మన జేడీఎస్ కి సంబంధించినటువంటి హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న పోటీ చేస్తున్నారు అనేది కీలకంగా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఆ ప్రాంతంలో కూడా ఏదైతే ఈ సమస్య కేంద్రాలు, సమస్యలుగా మారేటటువంటి కేంద్రాలు, ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు 6,318 కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే నిన్న అమిత్ షా ఏదైతే బీజేపీకి అధ్యక్షుడు అమిత్ షా తుమ్మకూరు ప్రాంతానికి వచ్చి ప్రత్యేకమైనటువంటి రోడ్ షోలో ఆయన ఏదైతే లారీ మీద రోడ్ షో చేస్తూ ఉన్నారో ఆ లారీ పైన రాళ్లు తీసుకొని కొట్టడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నేతలు, ఈ యొక్క కార్యకర్తలు ఎవరైతే వర్క్స్ మ్యాన్ ఉంటారో ఈ కాంగ్రెస్ కి, జేడీఎస్ కి, బీజేపీకి సంబంధించిన వారిలో వారు కొట్టుకోవడం జరిగింది. సో పోలింగ్ కి ప్రచారాలు, రోడ్ షోలు సమయంలోనే అలాంటివి సంభవిస్తే ఇక పోలింగ్ రోజు ఎలా ఉంటది అనేది ఉత్కంఠగా మారింది. దానికోసమే ప్రత్యేకమైనటువంటి ఎడిషనల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అయితే 90,000కు పైగా 90,997 మంది పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దానికి అడిషనల్ డీజీపీలు 208 ఉన్నారు, ఇన్స్పెక్టర్లు కూడా 851 ఉన్నారు, ఏఎస్ఐలు 4,000కు పైగా కూడా పెట్టారు. హోంగార్డులు ప్రతి పోలింగ్ కేంద్రంలో 40,000కు పైగా పెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠభరితంగా మారింది. అది ఇంకా వివిపి ప్యాట్ ఏదైతే ఉందో అది 2,625 స్లిప్స్ ద్వారా ఈఎంస్ ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా వహించడం జరుగుతుంది. ఆంధ్రాలో సంభవించింది ఇక్కడ సంభవించకుండా ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి జాగ్రత్తలు వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్రాంతి, ఓవర్ టు యు. ఓకే ఆశా, ప్రస్తుతం మనం యూపీలోని అలీగఢ్ ప్రాంతంలో మా ప్రతినిధి అరుణతో మాట్లాడదాం. అరుణ, చెప్పండి, అక్కడ ఎలక్షన్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సెకండ్ ఫేజ్ ని సెకండ్ ఫేజ్ లో ఏ పార్టీలు తలపడబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ఎలక్షన్ ఏర్పాట్లు అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సిటీలో, అలీగఢ్ సిటీలో ఎక్కడికక్కడ సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి. మేము వెళ్తున్నప్పుడు కూడా మా కార్ని చాలా వరకు అడ్డుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ రాజకీయ పార్టీల్లో కూడా పొలిటికల్ హీట్ అన్నది చాలా ఎక్కువగా కనపడుతోంది. ఇక్కడ మొత్తం ఒక్కొక్క పార్టీ నాయకుడు తమ క్యాడర్ ని కంప్లీట్ గా వాళ్ళని అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ ఈ అలీగఢ్ ప్రాంతంలో ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అశోక్ యాదవ్ అని, ఆయన ఇంటికి వచ్చాను. అసలు ఎలా ఉంది సమాజ్వాదీ పార్టీ ఈ 8 సీట్లకు సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేస్తోంది అన్నది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా ఎదురుగానే ఆయనకి ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి, అలాగే అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి కూడా టెలిఫోన్ రావడం జరిగింది. ఎప్పటికప్పుడు అలీగఢ్లో ఉన్న విషయాలను వివరిస్తూ, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న వివరాలను వివరిస్తూ ఉన్నారు. ఆయనతో కాసేపు మనం మాట్లాడదాం. पूरा वातावरण जो है गरमाया हुआ है, बाहर बिल्कुल ठंडी ठंडी मौसम चल रही है, मतलब बारिश चल रही है. अभी का जो माहौल है, 8 जो एमपी सीट्स हैं बीजेपी के पास में है और एमएलए सीट्स भी बीजेपी के पास में. तो ऐसे में समाजवादी पार्टी के कार्यकर्ता होने के नाते आपके दिल में क्या चल रहा है? मैम, अलीगढ़ में 2 सांसद इनके एमपी अलीगढ़ में भारतीय जनता पार्टी के हैं. 7 एमएलए अभी तक लगातार पूरे के पूरे 7 एमएलए इनके भारतीय जनता पार्टी के हैं. दिल्ली में सरकार है, लखनऊ में सरकार है, लेकिन समाजवादियों का मनोबल बहुत ज़्यादा ऊंचा है.
जिस तरह से ये लोग केवल जुमलेबाज साबित हुए हैं, पिछले 5 वर्षों में इन्होंने कोई काम नहीं किया है, आम लोगों का मन इनसे हटा है और निश्चित रूप से हम लोग इससे संघर्ष कर रहे हैं और संघर्ष में हम कामयाब होंगे। उत्तर प्रदेश से भारतीय जनता पार्टी को हराने का काम करेंगे। आप इतना कॉन्फिडेंस के साथ कह रहे हैं, मगर एक बात बहुत सुनने को मिल रहा है, खास करके आपके विरोधी दल से, विपक्षी दल से मिल रहा है कि अखिलेश और मायावती जी, ये दोनों का गठबंधन हुआ है, मगर ग्राउंड लेवल पे कार्यकर्ताओं का गठबंधन नहीं हुआ। आप ग्राउंड पे काम करते हैं, आप यहाँ का अध्यक्ष हैं, तो ग्राउंड लेवल की परिस्थिति क्या है? असल में ये जो प्रोपेगेंडा भारतीय जनता पार्टी के लोग कर रहे हैं, ये ज़मीनी हकीकत से बहुत दूर है। समाजवादी पार्टी के लोग, बहुजन समाज पार्टी के लोग और राष्ट्रीय लोकदल के लोग, एक एक कार्यकर्ता, एक एक नेता, राष्ट्रीय लेवल से लेकर ज़मीनी स्तर तक सब मिलकर के साथ हैं। और ये आने वाली जब 23 मई को आपका चुनाव परिणाम आ रहा होगा तो आपको दिखाई देगा कि सब लोग साथ हैं और ये प्रोपेगेंडा भारतीय जनता पार्टी के चलने वाला नहीं है। देखिए, अभी ये जो 8 सीटों की बात हम जहाँ कर रहे हैं, वहाँ पर माइनॉरिटीज, मुसलमानों का वोट बड़ा मायना रखता है। कांग्रेस कह रही है ये हमको मिलेगा, आप और समाजवादी पार्टी और बीएसपी कह रही है हमको मिलेगा, मतलब दोनों को मिलेगा, ये कैसा पॉसिबल है? असल में जितना निराश भारतीय जनता पार्टी ने पिछले 5 वर्षों में किया है, कांग्रेस ने भी लगभग उतना ही मुसलमानों को निराश किया है। समाजवादी पार्टी, बहुजन समाज पार्टी, आरएलडी तीनों मिलकर जब चुनाव लड़ रहे हैं, हम लोगों ने एजेंडा तैयार किया है कि हम कास्ट पर वोट नहीं मांगेंगे, हम हिंदू मुसलमानों पर वोट नहीं मांगेंगे और हम हर उस व्यक्ति का वोट हमें चाहिए जो देश के सेकुलर चरित्र को चाहता है, जो चाहता है कि धर्मनिरपेक्ष पार्टियां रहें, फासिस्टवादी ताकतें जाएं यहाँ से। तो आज ये जो गरीब लोग हैं, जो पिछड़े हैं, दलित हैं, शोषित हैं, पीड़ित हैं, वो सब लोग भारतीय जनता पार्टी से बहुत दुखी हैं। जिस तरह से इन लोगों ने घोषणाएं करी थी कि हम लोग रोजगार देंगे, नहीं दिए। लोगों ने कहा था कि महंगाई हटाएंगे, नहीं हटाई। लोगों ने कहा था गरीबी हटाएंगे, नहीं हटाए। भ्रष्टाचार मिटेगा, नहीं मिटा। मगर मैं यहाँ पर आपको रोकना चाहती हूँ, आप क्योंकि कारोबार भी संभालते हैं। बीजेपी का कहना यह है कि हमने कारोबारियों के लिए ईज ऑफ डूइंग बिजनेस जो है बढ़ाया है, हमारे शासनकाल में बिजनेस करना आसान किया है। तो आप कारोबारी भी हैं, तो आपको नहीं लगता कि आपने उस चीज़ का फायदा हुआ है? ये बिल्कुल सत्य से परे है, बिल्कुल झूठी बातें हैं। जिस तरह की इनकी योजनाएं चल रही हैं, चाहे वो स्मार्ट सिटी हो, आपको कहीं दिखेगी नहीं। यूपी में इनने मुद्रा लोन बांटे, आपको कहीं दिखेगा नहीं। आप बैंक में जाइए, आप तो मीडिया से हो, आप स्टोरी कर लीजिए, बैंक में जाइए, लिस्ट ले लीजिए, एक भी दुकान, छोटी से छोटी और बड़ी से बड़ा कारोबार मुद्रा लोन से नहीं चला है। तो ये सब, ये शौचालय बने, उनमें पानी नहीं है। हमारे कामों, किए गए कामों को इन लोगों ने फीते काटने का काम किया है। लोग महंगाई से आजिज हैं, पेट्रोल और डीजल की कीमतें आसमान छू रही हैं, बिजली के दाम बढ़ा दिए हैं, रसोई गैस के दाम बढ़ा दिए हैं। तो हर आदमी इन चीज़ों को समझ रहा है कि जिस तरह से जुमलेबाजी भारतीय जनता पार्टी के और उनसे लगे हुए संगठन करते हैं, उनसे अब लोगों का फायदा होने वाले नहीं है। अब गांव गरीब किसान की बात करने वाले ही इस देश में राज करेंगे। मगर आप तो इश्यूज की बात कर रहे हैं, मगर प्रधानमंत्री मोदी जो हैं, जो यूपी में ये सुनने को मिलता है, हम एमपी को वोट नहीं दे रहे, मोदी को वोट दे रहे हैं। वहाँ इस वाले बात को आप कैसे काउंटर कर पाएंगे? देखिए, मोदी जी की ब्रांडिंग बहुत बढ़िया है, इसमें कोई शक नहीं है। भारतीय जनता पार्टी के आज के समय में सबसे ज़्यादा दौलत अगर किसी पे है, आप आंकड़े उठा लीजिए, चाहे वो 1 नंबर का हो या 2 नंबर का हो, सारा पैसा इनके पास है। ये बहुत पैसा खर्च कर रहे हैं। मीडिया हाउसेस की हालत बहुत ख़राब हुई है। मैं कहता हूँ कि ज़्यादातर लोग, चाहे वो इलेक्ट्रॉनिक मीडिया के हों, चाहे प्रिंट मीडिया के हों, वो लोग इनके प्रभाव में जिस तरह से ये डिक्टेटरशिप चला रहे हैं, इसको गुणगान कर रहे हैं। और यहाँ तक कहा जा रहा है कि अब लोगों ने टेलीविज़न भी देखना छोड़ दिया है, केवल इसलिए कि हर टेलीविज़न पे भारतीय जनता पार्टी का कोई ना कोई नेता बैठ करके मोदी जी की ब्रांडिंग कर रहा है। तो ये चेहरा कब तक आप दिखाएंगे? लोगों का पेट नहीं भरेगा, रोजगार नहीं मिलेंगे, काम नहीं होंगे, तो इससे कोई फायदा होने वाला नहीं है। ब्रांडिंग हो सकती है। आप रोजगार की बात कर रहे हैं, आप बोल रहे हैं कि यहाँ विकास की बात, मगर यूपी पॉलिटिक्स में अगर देखा जाए, जैसे हिंदू खतरे में है वाली बात आती है, तो सारा पोलराइजेशन हो जाता है। ये कभी चल गया था मुद्दा बहन, अब नहीं चलेगा। आपने देखा होगा कि अखिलेश यादव जी और मायावती जी ने जब उपचुनाव इस उत्तर प्रदेश में हुए थे, तब गठबंधन भी नहीं हुआ था, केवल इशारा भर था।
और इशारे भर होने से हम गोरखपुर भी जीते, हम फूलपुर भी जीते, हम कैराना भी जीते, हम नूरपुर भी जीते, और आज तो गठबंधन हो गया है। तीसरा पक्ष भी इसमें आरएलडी जो किसानों के नेता हैं राष्ट्रीय लोकदल के चौधरी अजय सिंह, उसमें भी शामिल हो गए हैं। तो अब ऐसा नहीं है कि ये लोग कितना भी कुछ झूठ बोलेंगे, लोगों को, देश के लोगों को अब मोदी जी की बातों में भरोसा नहीं रहा, और निश्चित रूप से हम लोग कामयाब होंगे, ये लोग जाएंगे। जैसे आपने बताया कि अभी इशारा भर में ही हमने कुछ चुनाव जो जीते, मगर निषाद पार्टी जो आपके साथ में था आज नहीं है, उस पर आप क्या बोलेंगे? देखो, बहुत छोटे दल हैं। मैंने जैसे कहा कि भारतीय जनता पार्टी के पास कोई दौलत की कमी नहीं है। आप भी जानते हो क्या लिया दिया गया होगा। मैं यहाँ कहने से कैमरे के सामने मुझे कुछ ज़्यादा परेशानी नहीं है, लेकिन निश्चित रूप से इसके पीछे भारी लेन देन भी हुआ है, और चूँकि वो छोटा दल है, धमकाया भी गया होगा। और जिस तरह से आज देश में संवैधानिक संस्थाओं को नुकसान पहुंचा रही है भारतीय जनता पार्टी, तो निषाद पार्टी तो बहुत छोटी पार्टी है। सारे जब सुप्रीम कोर्ट के जज आकर के ये कहें कि इस देश का संविधान खतरे में है, लोकतंत्र खतरे में, ये कोई मामूली चीज़ नहीं है। सीबीआई खिलाफ कभी एफआईआर कराई इस देश में, लेकिन आज हुई है। आरबीआई को तहस नहस कर दिया, तो बचा कौन? तो निषाद पार्टी तो कहीं भी नहीं है, कुछ भी नहीं है। अब आप लगातार नेताजी यानी मुलायम सिंह जी से कांटेक्ट में रहे हैं, आप अखिलेश जी से भी फ़ोन पे बात कर रहे हैं, तो आप क्या अपडेट दे रहे हैं? मतलब अभी तो बीजेपी, भारतीय जनता पार्टी और उनके गठबंधन के पास में 73 सीट्स हैं, ठीक है, 80 सीट्स में आपको लेने हैं, तो आप ग्राउंड में से आप क्या रिपोर्ट दे रहे हैं कि इनमें से क्या हो सकता है पर्टिकुलरली? चलिए मैं उस सवाल को बाद में पूछूंगी, पहले ये सवाल पूछ लूँ कि सेकेंड फेज में 8 सीट हो रहे हैं, 8 सीट पे 8 सीट बीजेपी का कब्जा है, तो इनमें से आपके हिसाब से, आपके अनुमान से क्या हो सकता है? पहली वाली जो 8 सीट फर्स्ट फेज की थी वो भी गठबंधन जीत रहा है, और सेकंड वाली 8 भी गठबंधन जीतेगा। जितने सीटें भारतीय जनता पार्टी ने जीती थी उतनी हम जीतेंगे, और जितनी हमने जीती थी उतनी पे वो कामयाब हो सकते हैं। मतलब ये कुछ आप ओवर कॉन्फिडेंस तो नहीं हो? नहीं, बिल्कुल भी ओवर कॉन्फिडेंस नहीं है। हम लोग जमीन पर रहते हैं, ग्राउंड की बात आपको कह रहा हूँ। हम लोग गाँव में जाते हैं, गलियों में जाते हैं, लोगों से बात करते हैं। यदि सरकार ने कुछ काम किए हो तो सरकार बोलती है। लोग चाय की दुकान पे बोलते हैं, पान की दुकान पे बोलते हैं। जैसे आपने कहा कि मैं गलियों में जाता हूँ, गलियों की बात, मैं एज ए रिपोर्टर मैं मथुरा गई थी, वहां पर मथुरा के लोगों का कहना है कि हम हेमा मालिनी को पसंद नहीं करते, हम हेमा मालिनी का चेहरा नहीं देख रहे हैं, मोदी को देख रहे हैं। फिर ये भी तो एक बात है, ये चीज आपके नजर में नहीं आ रहा है क्या? हो सकता है कि लोग हेमा मालिनी का चार्म रहा हो। मैंने जैसे कहा कि इस भारतीय जनता पार्टी की सरकार ने संवैधानिक संस्थाओं को सत्यानाश किया है। जिस तरह से इलेक्शन कमीशन ने आंखें बंद की हुई हैं, हेमा मालिनी प्रत्याशी हैं, लेकिन हेमा मालिनी के विज्ञापन आज भी टेलीविजन पर बरकरार चल रहे हैं। जबकि आपको याद होगा जब इलाहाबाद से अमिताभ बच्चन चुनाव लड़ रहे थे तो अमिताभ बच्चन के सारे फिल्मों को बैन किया गया था और सारे विज्ञापन को बैन किया गया था। तो जैसा मैंने कहा कि भारतीय जनता पार्टी और उनकी सरकार ने सारे संवैधानिक संस्थाओं को तहस नहस किया है। मैं कहूँगा चुनाव आयोग से, यदि हेमा मालिनी जी चुनाव लड़ रही हैं और वो सिने स्टार हैं तो उनके विज्ञापन पर भी रोक लगनी चाहिए, उनकी फिल्मों पर भी रोक लगनी चाहिए। वो नहीं हो रहा है। तो फिल्मों के प्रभाव में कोई नौजवान अगर ये कहे कि हमें हेमा मालिनी को वोट दे देंगे या मोदी को वोट दे देंगे, ये आम लोगों की बात नहीं है। गांव पे अगर आप जाएंगे, आप इंटीरियर्स में जाएंगे तो आपको लगेगा कि भारतीय जनता पार्टी के खिलाफ एक पक्ष में उत्तर प्रदेश के अंदर खासतौर से मैं कहूँ कि माहौल बन गया है, और निश्चित रूप से इस माहौल का फायदा भारतीय जनता पार्टी के विरोधियों को होगा, भारतीय जनता पार्टी को नुकसान होगा। సో ఇది అశోక్ యాదవ్ గారు చెప్తున్నారు. అశోక్ యాదవ్ గారు ఇక్కడ అలీగఢ్ జిల్లాలో ఇక్కడ జిల్లా ఎస్పీ కార్యక్రమాలన్నీ చూస్తారు. అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆయన కంటిన్యూస్ గా పర్యటిస్తున్నారు. ఆయనతో కలవడానికి వచ్చినప్పుడు ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ రావటం, ఇక్కడ నుంచి ఆయన అప్డేట్లు ఇవ్వటం అవన్నీ కూడా చూడటం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ ఇద్దరే ప్లేయర్స్ కనిపిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అలాగే బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ. కాంగ్రెస్ గురించి అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ గురించి వస్తున్న రిపోర్ట్ ఏంటంటే ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి పనిచేసే అవకాశం ఉంటుందేమో, కానీ ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు చాలా వెనుకలో ఉన్నారు అన్న మాట తరచూ వినపడుతోంది ఇక్కడ నుంచి. ఓకే అరుణ, ప్రస్తుతం ఒడిశాకి వెళ్దాం. అక్కడ సీఎం నవీన్ పట్నాయక్ సొంత నియోజకవర్గం హింజాల్లో మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ ఇవ్వడానికి. రవిచంద్ర, పరిస్థితి ఒడిశాలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
క్రాంతి ఒరిస్సాలో ఉన్న 147 అసెంబ్లీ నియోజకవర్గాలు 21 పార్లమెంటరీ స్థానాలకు 4 విడతలుగా ఎన్నికలు జరుగుతుండగా రేపు 2వ దశ పోలింగ్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం నేను నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రికి 5వసారి పోటీ చేయబోతున్న ఏంజల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాను. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వరుసగా ఆయన గెలుపొందుతూ వస్తున్నారు. మరోసారి తను పోటీకి దిగుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఒరిస్సా రాష్ట్రంలో బిజు జనతాదళ్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాంతీయ పార్టీగా తన హవాను చాటుకుంటోంది. గడిచిన కొంతకాలంగా బిజు జనతాదళ్ హవాను అడ్డుకోవడానికి ప్రధానంగా జాతీయ స్థాయి రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యం కావటం లేదు. ఈసారి నవీన్ హవాను చెక్ పెట్టేందుకు స్వయంగా కేంద్ర బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా విస్తృతమైన ప్రచారాన్ని ఒడిశా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అనేక దఫాలు ప్రచారం చేశారు. ఇక అమిత్ షా రోడ్ షోలు, ఇతర నాయకుల పర్యటనలు, సభలు అయితే యథావిధిగా సాగినాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పాగా వేయడానికి విస్తృతమైన ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఒడిశాలో తమకు స్పష్టమైన ఆధిక్యతను సాధించాలన్న గట్టి ధీమాతో అన్ని పార్టీలు ఉండగా బిజు జనతాదళ్ అయితే మరోసారి తమ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి విస్తృతమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇక రేపు జరగబోతున్న 5 పార్లమెంటరీ స్థానాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాలు బిజు జనతాదళ్కు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇక్కడ అస్కా పార్లమెంటరీ నియోజకవర్గం అయితే ఇప్పుడు ఒక ఒరిస్సానే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రాధాన్యం వహిస్తున్న ప్రమీల అనే ఒక లేడీని ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆమె రేపు గెలుపొందితే మాత్రం అదొక వండర్ అవుతుందని ఒరిస్సా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నవీన్ పట్నాయక్ వివాహాల ముందు ఇతర పార్టీలు ఎలా ఉంటాయి, ఎలా వాటిని ఎదుర్కోగలుగుతాయి అనేది ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది. ఏదేమైనా రేపు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే 5 పార్లమెంటరీ స్థానాలకు ఇక్కడ పోటీ అయితే జరగబోతోంది. క్రాంతి, ఈ పోటీకి సంబంధించినంత వరకు 2 ఏదైతే మనం చెప్పుకున్న అస్కా అలాగే ఇప్పుడు హింజలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఫలితాల మీద, ఇక్కడ జరిగే పోటీ మీద కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. రేపు జరిగిపోయే పోలింగ్ పూర్తిగా మైదాన ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి పెద్దగా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఇతర సమస్యలు అయితే లేవు. కానీ ఆ 3 ప్రధానమైన పార్టీలు కూడా ఇక్కడ తమ సత్తాను చాటుకోవడానికి అయితే